రాజశేఖర రెడ్డిని ఎన్టీఆర్తో సమానంగా పొగిడే పరిస్థితి. కాంగ్రెస్లో ఉన్నప్పుడు గారా నాకు రామారావు గారే రాజకీయ గురు, రాజశేఖర రెడ్డి గారు అని చెప్పారు. చనిపోయేంత వరకు గారు అదే మాట మీద ఉన్నారు. దేవినేని వంగవీటి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతుందా? ఆ టైంలో ఏదో రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య కార్చర్చకు కారణమైంది ఆనాటి కాంగ్రెస్. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా, ఈనాడు కానివ్వండి, జ్యోతి కానివ్వండి, టీవీ5 కానివ్వండి, కావాలని చెప్పని ఒక అబద్ధపు మచ్చ. అదే పోకడ ఈ కుల కార్చిచ్చుకి వైసీపీయే ప్రధాన కారణం. వైసీపీలో ఎవరైతే ముఖ్య స్థానాల్లో ఉన్నాళ్ళో వాళ్ళ నుంచే ఈ స్ప్రెడ్ జరుగుతుంది. ఈ రోజుగా ఆయన మనస్తత్వం అదే. దాన్ని నిర్మోమాటంగా రప్ప అనే నినాదాన్ని అదొక జై శ్రీరామ్ లాగా మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అడ్డొస్తే మనల్ని ఎవరు ఆపేది, లేకపోతే అడ్డొస్తే తొక్కి పారేస్తామని చెప్పని పవన్ కళ్యాణ్ గారి డైలాగులు, బాలకృష్ణ డైలాగులు పెట్టినప్పుడు ఆ రోజు మీరందరూ ఎందుకు మాట్లాడలేకపోయింది? సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది, వైసీపీ అధికారంలోకి వచ్చింది. మీరు ఎందుకు జెండా మార్చారు? 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉండి పదవులు అనిపించిన వాళ్ళకన్నా ఆ 3 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఉంది ఎక్కువ నష్టం. ఏ వ్యక్తి అయినా ఎవడైనా ఆ కాలేజీలు కనుక తీసుకుంటే వాడిని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లో జైల్లో పెట్టిస్తాం అనే బెదిరింపుని ఎలా చూడాలి? అంత స్కాము. ఆ స్కామ్లో మీరు పాలు పంచుకుంటే మిమ్మల్ని వైసీపీలోకి తొలుత ఆహ్వానం పంపింది ఎవరు? ఆహ్వానం తర్వాత మీరు మీ నాయకుడిని కలుసుకున్నప్పుడు ఆ తొలి పలుకులు సంభాషణ. ఈరోజు మీరు ఏదో ఒక పదవి ఇచ్చారు కదా అని చెప్పని, భుజం మీరు చేశారు కదా అని చెప్పని ఇటు పంపిస్తే అటు వెళ్ళిపోయే విధానమైన ఇది కాదు. మేము అడిగింది ఒకటే, మాకు ఒక బేస్ ఏర్పాటు చేయండి. మరి బావకుమార్ మీకంటే ముందు నమ్ముకున్నాడు. నేను చెప్తున్నా కదా, 3 సంవత్సరాల్లో నేనేమన్నా పనులు పొంది లేకపోతే ఇంకేమన్నా ఆర్థికంగా నేనేమన్నా ఓగా లాభాలు సంపాదించి చేస్తే మీరు నమ్మక ద్రోహం అనొచ్చు. ఆంధ్రుల రాజధాని అమరావతిని కేవలం ఒక కులానికే పరిమితం చేసి వైసీపీ టాప్ టు బాటమ్ ఆరోపణలు చేయటాన్ని ఎలా చూడాలి? 18 నెలల 19 నెలల కాలంలో ఒక్క కంపెనీ అన్న ఇక్కడ తీసుకొచ్చారా? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టూ ఉన్న కమ్మారు కాకుండా తతిమావారిని కమ్మద్వేషిగా అనేది ఉంటుంది అనేది ఆ ఆరోపణ నిజమేనా? ఈరోజు నన్ను వ్యతిరేకించే ఈనాడు, ఆంధ్రజ్యోతి లేకపోతే టీవీ5కి వ్యతిరేకమైతే నేను మొత్తం కమ్మారికి ఎందుకు వ్యతిరేకం అవుతుంది? జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎటువంటి హింసకి తావులేదా? ఎక్కడా లేదు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి. సార్, దీంట్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బోసడిక్కే అని తిరగటం మీరు సమర్థిస్తున్నారా, సమర్థించట్లేదా? ఆ తిట్టడం సమర్థనీయం కాకపోయినప్పటికీ కూడా దానికి ఆన్సరు మరి వాళ్ళు వెళ్ళినాళ్ళు మీరు ఇంటర్వ్యూ చేయాలి. సాక్షి పత్రిక కానీ, భారతీయ సిమెంట్ కానీ దశాబ్దాల పాటు కష్టంతో ఏర్పరిచిన సంస్థల, స్కామ్ నుంచి పుట్టిన సంస్థల. సార్, అలాంటప్పుడు నేను హెరిటేజ్ గురించి ఇంకా సంస్థల గురించి మాట్లాడితే ఇంకా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది సార్. కేశినేని నాని గారు మాజీ ఎంపీ మీ పార్టీలో ఉన్నట్ట లేనట్ట? ఆయన రాజకీయం నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నారు కాబట్టి. బ్రేక్ అంటే హాలిడేసా? తప్పుకోవాలనుకున్నారు. ప్రస్తుత తిరువురు శాసనసభ్యులు కొలుపుడి శ్రీనివాసును కేశినేని నాని గారు 2 గంటలు భేటీ అయ్యారనేది. చనిపోయినప్పుడు, ఎవరో చనిపోయినప్పుడు వాళ్ళ దినం కార్యక్రమంలో కలిశారు. మీకు డేటా ఉందైతే? ఎందుకు తెలియదండి. ఓకే. వెల్కమ్ టు విజిల్. నేటి విజిల్ ప్రత్యేక అతిథి మాజీ మంత్రివర్యులు, దివంగత నేత దేవినేని నెహ్రూ గారి తనయుడు, ప్రస్తుత వైఎస్ఆర్సిపి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న దేవినేని అవినాష్ గారు. వైసీపీ పార్టీ విధానాలేంటి, ఆయన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న రాజకీయ వ్యవహారాలు, అలాగే గతంలో 5 సంవత్సరాలు వైసీపీ పాలన
ప్రభావాలు వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి విజిల్కి అతిథిగా అవినాష్ గారు మనతో ఉన్నారు. నమస్కారం. నమస్తే సార్. మీ నాన్నగారి సుదీర్ఘ రాజకీయ జీవితం, దాదాపు తెలుగుదేశం పార్టీ పుట్టుకతో స్టార్ట్ అయిన దేవినేని ప్రయాణం, ఒక సంచలనాలకి వేదికగా ఈ విజయవాడ అనేది ఒక సినిమా రిలీజ్ అయినా లేదా అధికారానికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా బెజవాడ రాజకీయం దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నటువంటి నేపథ్యంలో మీరు అటువంటి దేవినేని లెగసీ క్యారీ చేస్తూ నెహ్రూ గారి వారసుడిగా ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. మీ నాన్నగారి రాజకీయ నేపథ్యం మీ మీద ఎటువంటి ప్రభావం చూపించింది? అంటే ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నన్ను కానివ్వండి, మా పార్టీని కానివ్వండి, లేకపోతే మా నాయకుడిని కానివ్వండి, తీవ్రంగా వ్యతిరేకించిన ఈరోజు సుధాకర్ గారు ఈరోజు మాతో ఇంటర్వ్యూ అనేది నిజంగా చాలా సంతోషమైన విషయం. తప్పకుండా, ఎందుకంటే ఏదో మాకు అనుకూలంగా ఉండే ఛానల్స్లో ఇంటర్వ్యూ అంటే దానికన్నా మమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళతో ఇంటర్వ్యూలో నిజాలు తెలిసే ఒక మంచి ఎవరి భజన వాళ్ళు ఎవరి డప్పు వాళ్ళు కాకుండా ఆపోజిట్గా అంటారా? నేను ఆపోజిట్ ఏం కాదు. జర్నలిజం పరమావధి, ప్రజా ప్రయోజనం. మీరు ఆపోజిటా లేకపోతే మాకు అనుకూలం అనేది కాదు, జరిగిన ఇష్యూస్ దాన్ని బట్టి నిజాలు బయటకు వచ్చే ఒక మంచి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈరోజు మీతో ఈరోజు ఇంటర్వ్యూలో పాల్గొనడం చాలా సంతోషం. తప్పకుండా నా రాజకీయ జీవితంలో దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు అంటే ఆయన లేకపోతే నేను లేను, నా రాజకీయం లేదు. నేను చదివినంతగా అవుట్ సైడ్ విజయవాడనే. నేను 10th వరకు విజయవాడలో చదువుకున్నాను. తర్వాత పూణే కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, తర్వాత లండన్లో MBA వచ్చాను. సెలవులకు వచ్చినప్పుడు విద్యార్థి ఆర్గనైజేషన్, మాకు USO అని చెప్పినది ఉంది, యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తా. నెహ్రూ గారు నా చదువు అయిపోయిన తర్వాత ఆయన నాకు ఒకటే చెప్పారు, నువ్వు రాజకీయాల్లో ఉంటావా లేకపోతే నా వ్యాపారాల్లో చేసుకుంటావా అని చెప్పాను. నేను రెండూ చేస్తాను అన్నాను. రెండూ కాదు, నేను 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. 5 సార్లు ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, ఇంకెవరో గారు ఎన్నుకోలేదు. దానికి నేను రాజకీయం అంటే రాజకీయం అనుకున్నాను. ఏ రోజు నేను వ్యాపారం కలిపి చేయాలనుకోలేదు. కాబట్టి నువ్వు గారు అయినా ఉంటే రాజకీయం అంటే టోటల్గా ప్రజానికానికి, నాయకులకి, కార్యకర్తలకి నీ జీవితం మొత్తం వాళ్ళకి ఇదిగా ఉంటేనే నువ్వు రాజకీయాల్లోకి రా, లేదంటే మాత్రం ఈయన వ్యాపారాలు చేసుకో అని చెప్పన్నారు. దానికి అనుగుణంగా రాజకీయాల్లో ఉండాలని చెప్పని నిర్ణయించుకున్నాను. దానికి అనుగుణంగా మీరు అందరు గారు చూస్తూ ఉన్నారు, 2012 నుంచి గారా ఈ రోజు దగ్గర యాక్టివ్గా, అంతకుముందు విద్యార్థి రాజకీయాల్లో ఉన్నా దాని తర్వాత యాక్టివ్గా 2012 నుంచి సమైక్యాంధ్ర ఉద్యమం కానివ్వండి, లేకపోతే పోటీ చేస్తాం కానివ్వండి, ఓడిపోయినా ఈ రోజు గారా నేను బాధపడకుండా సరే అయిపోయింది, ఇంకా మనం పార్టీ కోసం, మనల్ని నమ్మి ఓటేసిన వాళ్ళ కోసం, ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఉన్న ప్రజానికానికి అండగా నిలబడటం కోసం ఈరోజు గారు పోరాటం చేసుకుంటూ, ఫైట్ చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఇదే విధంగా నెహ్రూ గారు మాకిచ్చిన స్ఫూర్తితో, మాకు నేర్పిన రాజకీయ అనుభవాలతో, రాజకీయ పాఠాలతో నెహ్రూ గారు ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తామే మా బాధ్యత. టీడీపీ పార్టీలో సుదీర్ఘంగా మీ నాన్నగారు పనిచేశారు. ఎన్టీఆర్ గారికి అత్యంత దగ్గరగా ఇష్టమైన తమ్ముడుగా ప్రయాణం కొనసాగించారు. తర్వాత పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డితో అత్యంత దగ్గరగా, రాజశేఖర రెడ్డిని ఎన్టీఆర్తో సమానంగా పొగిడే పరిస్థితి, వాళ్ళిద్దరు బంధం గురించి వివరిస్తారా? నెహ్రూ గారు ఆయన జీవితంలో ఇద్దరు వ్యక్తులు అంటే నాకు తెలిసి లేకపోతే మా వాళ్ళందరూ చెప్పడం, ఆయన జీవితంలో ఆయన సొంత అన్నదమ్ములు చనిపోయినప్పుడు గారు ఏడ్చారో ఏడవలేదో నాకు తెలియదు, కానీ రామారావు గారు చనిపోయినప్పుడు నేను అప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్, ఈరోజు గుర్తు. ఆ రోజు ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు గారు మేమిద్దరం, ఆ రోజు నేను ఆయనతోనే ఉన్నాను, ఆ రోజు మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకున్నారు. అంటే ఇద్దరిని గారా ఆయన ఒక మంచి రాజకీయ నాయకులు, ఇద్దరు మనస్తత్వాలు ఒకటే, ఒక మాట ఇచ్చారంటే, ఒక కమిట్మెంట్గా ఒక మాట మీద నిలబడ్డారంటే, ఒకరికి లిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇద్దరు గారా ఎంత దూరమైనా వెళ్తారో ఆ మాట కోసం అని చెప్పిన ఒక మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు.
చనిపోయేంత వరకు కూడా ఆయన నిర్మోమాటంగా ఏ స్టేజ్ మీరైనా కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నాకు రామారావు గారి రాజకీయ గురు, రాజశేఖర రెడ్డి గారు అని చెప్పారు. చనిపోయేంత వరకు గారు అదే మాట మీద ఉన్నారు. వాళ్ళిద్దరుతో ఆ నెహ్రూ గారికి అనుబంధం ఉండటం కుటుంబంగా మాకు చాలా సంతోషం. అంటే మేము కూడా గర్వంగా భావిస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఇద్దరు మహనీయులు నెహ్రూ గారితో సన్నిహితంగా ఉండటం మాకు చాలా సంతోషంగా మేము అందరం గారు భావిస్తాంగా జరుగుతుంది. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో అత్యంత ఖరీదైన భూమిని ఆయన ముఖ్యమంత్రిగా నెహ్రూ గారికి బహుమతి ఇచ్చారు అనే ఆరోపణ మీద మీ కామెంట్? 1990లో ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది, నెహ్రూ గారు చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారికి అంటే నాకు తెలిసి, కానీ మీ అందరం చిన్నాళ్ళమేం కదా, సో తర్వాత నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఏంటి అన్నీ అనే క్రమంలో రాజశేఖర్ రెడ్డి గారికి ఆ రోజు ఈనాడు పేపర్లో ఏదో ఒక ఆర్టికల్ ఆ సమయంలో ఏదో వచ్చింది. ఆ పేపర్లో వచ్చేంత వరకు గారే రాజశేఖర రెడ్డి గారికి అక్కడ నెహ్రూ గారి స్థలం ఉన్న విషయం గారు తెలియదు. అప్పుడు దగ్గర ఆయన తెలియదు. కానీ ఆ రోజు ఏంటంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆ రోజు వాళ్ళందరూ ఏదో నెహ్రూ గారికి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని చెప్పని ఒక అబద్ధపు ప్రచారం చేశారు. కానీ అది టోటల్లీ ఎవరికి సంబంధం లేకుండా నెహ్రూ గారు ఆ ఒక సైట్ విషయంలో ఆయనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈరోజు అది అలా ఉంది అంతే. వైఎస్ఆర్ మరణానంతరం తెలుగునాట రాజకీయాల్లో సంచలన మార్పులు జరిగాయి. అందులో ప్రధానమైంది రాష్ట్ర విభజన. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఆ సమయంలో మళ్ళీ నెహ్రూ గారు తిరిగి తన సొంత గూడి టీడీపీకి రావడానికి కారణం ఏంటి? అంటే అప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పని, అంటే అప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గారు ఆహ్వానం రావటం, ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే క్రమంలో అప్పుడున్న ఆ రాజకీయ ఈక్వేషన్స్లో వాటిల్లో నెహ్రూ గారు డిసిషన్ మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్దామని చెప్పని ఆయన అనుకున్నారు. ఆ విధంగా వెళ్తాం జరిగింది. నేను కానివ్వండి మా వాళ్ళందరూ గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాం. టోటల్గా ఆ రోజు ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గారు ఆ రోజు ఎంత పోరాడినా ఏమీ లేదు కాబట్టి సో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని చెప్పిన ఒక ఉద్దేశం ఆ రోజు నెహ్రూ గారు తీసుకున్నారు. నెహ్రూ గారితో మేము అందరం గారు ఆ రోజు ఫాలో అవడం జరిగింది. దేవినేని వంగవీటి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతుందా? అసలు అలాంటి సందర్భాలు కానివ్వండి, అలాంటి ఆలోచనలు కానివ్వండి, అలాంటి మనస్తత్వాలు కానివ్వండి ఎవరికి గారు లేదు. ఈరోజు విజయవాడ నగరం అలాంటి ఇష్యూస్ ఏమీ గారు లేకుండా ఎవరి పనిలో వాళ్ళు, మేము మా రాజకీయాల్లో మేమంతా ఉన్నాం, వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళ రాజకీయాల్లో వాళ్ళ అంతా ఉన్నాం. కేవలం కొంతమంది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మా పేర్లు వాడుకుంటున్నారు. కానీ మాకు వ్యక్తిగత గొడవలకి కులం రంగు పూయటాన్ని ఎలా చూడాలి? నేను మీకు అదే చెప్తున్నా. కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇంకా ఎప్పుడో గతంలో 36, నాకు ఈరోజు 37 సంవత్సరాలు, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఇంకా పుట్టంగారు పుట్ల, అన్నీ అయిపోయిన తర్వాత నేను పుట్టాను. అయినా ఈ రోజుకి కావాలని చెప్పని సంబంధం లేని మాకు గర ఇంకా ఏదో కావాలని చెప్పని మాకు అంటగట్టే ప్రయత్నం కొంతమంది రాజకీయ లబ్ధి కోసమే, ఎలక్షన్ల కోసం, వాళ్ళ ఓట్ల కోసం కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఇది చేస్తున్నారు. కానివ్వండి, ఒక్కటి నేను నిర్మోమాటంగా చెప్పుతున్నా, ఎటువంటి కులాలు కానివ్వండి, మతాలు కానివ్వండి, దీంతో సంబంధం లేదు. ఆ టైంలో ఏదో కొన్ని జరగకుండా కొన్ని జరిగినాయి, అందరూ నష్టపోయారు, ఇంకా అక్కడితో అయిపోయింది. మళ్ళీ ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ ఏం లేవు. ఎవరు రాజకీయాలు వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మాకు కానివ్వండి, వాళ్ళకి కానివ్వండి ఎటువంటి ఇష్యూస్ అలాంటివి ఏం లేవు. కులాలు ఇష్యూస్ అసలు ఇంకా లేవు. ఈ రెండు కుటుంబాలు, దేవినేని కుటుంబం కానీ వంగవీటి కుటుంబం కానీ కృష్ణా జిల్లా గ్రామీణ ప్రాంతం నుంచి విజయవాడ వచ్చి స్థిరపడి ఇక్కడ రాజకీయం, ఈ రెండు కుటుంబాలు విజయవాడ రావడానికి ముందు విజయవాడ ఉంది, ఇప్పుడు ఉంది, రేపు ఉంటుంది. కానీ ఈ రెండు కుటుంబాల ఆధిపత్య పోరే బెజవాడ అనేలాంటి నేపథ్యం, దానికి ఓవర్ రేటెడ్ పరిస్థితి రాష్ట్రం మొత్తం బెజవాడ అంటే ఈ రెండు కుటుంబాల మధ్య అనే దాన్ని అనునిత్యం
ఏదో ఒక కారణం చెప్పి దాన్ని అగ్గిరాజేయటాన్ని ఎలా చూడాలి? చెప్పినా కదా, కేవలం ఏదో ఒక రకంగా కొంతమంది సోషల్ మీడియాలో, ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో కానివ్వండి, వీటి కోసం రాజకీయ లబ్ధి కోసమే ఏది ఇష్యూ వచ్చినా, లేకపోతే ఏదైనా సందర్భం వచ్చినా, లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన రోజు వచ్చినా, అదిగోండి అది ఇది అని చెప్పని సోషల్ మీడియా రాజకీయంగానే చేస్తారు కానివ్వండి. ఆ ఇష్యూస్ అలాంటివి ఏమీ గారు లేవు. అసలు అలాంటి వాతావరణం గారు ఈ రోజుల్లో పెద్దగా ఎవరు పట్టించుకోవటం గారు లేదు. కానీ ఏంటంటే ఓట్ల కోసం, అలా రాజకీయ లబ్ధి కోసం అలా ఉపయోగించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి గారు రాబోయే రోజుల్లో బుద్ధి ప్రసాదించాలని చెప్పి నేను ఆ దేవుని కోరుకుంటున్నాను. మీరన్నట్టు ఏదైతే ఓట్లు, రాజకీయం, ఈ కుల కార్చిచ్చుకి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధాన సామాజిక వర్గాల మధ్య కార్చిచ్చుకు కారణమైంది ఆనాటి కాంగ్రెస్. ఆ కాంగ్రెస్కి వారసత్వంగా పుణికిపుచ్చుకున్న వైసీపీ, పిల్ల కాంగ్రెస్ అని వైసీపీని, కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ వైసీపీ అని, అదే పోకడ ఈ కుల కార్చిచ్చుకి వైసీపీయే ప్రధాన కారణం. వైసీపీలో ఎవరైతే ముఖ్య స్థానాల్లో ఉన్నాళ్ళో వాళ్ళ నుంచే ఈ స్ప్రెడ్ జరుగుతుంది అనే దాని మీద మీ కామెంట్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది మీలాంటి వ్యతిరేకులు పిల్ల కాంగ్రెస్ అంటారా లేకపోతే ఇంకేమంటారా నాకు తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను గర్వంగా చెప్తున్నా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి సంబంధించి లేకపోతే కుల రాజకీయాలు చేద్దామని చెప్పిన మనస్తత్వం ఉన్న నాయకుడే కాదు. ఆయన మనస్తత్వం ఒకటే, అధికారంలో ఉన్నప్పుడు మనం ఇచ్చిన మాట ప్రకారం ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలని చెప్పిన ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అందించారు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు అధికారం లేదు కాబట్టి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తాందో దానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన మనం పోరాటం చేయాలని చెప్పని డే 1 ఓడిపోయిన దగ్గర నుంచి కదా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అది. కులాల పరంగానో లేకపోతే ఇప్పుడున్నాళ్ళ విధంగా కులాలతోనో మతాలతో రాజకీయం చేసే మనస్తత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు, మా జగన్మోహన్ రెడ్డి గారిది అసలైంది కాదు. కేవలం వ్యతిరేకులు చేసే అబద్ధపు ప్రచారం మా మీద గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా, ఈనాడు కానివ్వండి, జ్యోతి కానివ్వండి, TV5 కానివ్వండి, లేకపోతే మీలాంటి వందలాది యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలని చెప్పని ఒక అబద్ధపు మచ్చ, కులాల పరంగా మతాల పరంగా అని చెప్పనేది వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం కులాలకి మతాలకి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికి గారా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనేది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం. ఈ రోజుగా ఆయన మనస్తత్వం అదే. దాన్ని నిర్మోమాటంగా మా పార్టీ ఆటల జోలికి వెళ్ళదు, అలాగే రెచ్చగొట్టే పనులు గారు ఎప్పుడూ చేయదు. మీ నాన్నగారి కోరిక తెలుగుదేశం జెండా, పసుపు జెండా కప్పుకొని అమరత్ పొందటం, అదేవిధంగా ఆయన కోరిక తీరింది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది, వైసీపీ అధికారంలోకి వచ్చింది. మీరెందుకు జెండా మార్చారు? నేను తెలుగుదేశం పార్టీలో 3 సంవత్సరాలు ఉన్నానండి. 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉండి పదవులు అనుభవించిన వాళ్ళకన్నా ఆ 3 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నేను ఎక్కువ నష్టపోయాను. ఆర్థికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. 3 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో నేను ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయాను. కానీ నేను ఏ రోజు గారా బ్లేమ్ చేయలే. నాకు అక్కడ కంఫర్ట్ అనిపించలే. రాజకీయంగా ఎవరైనా ఒక స్థానం కోరుకుంటారు. నువ్వు ఒకసారి గురువారు అంటావు, ఒకసారి మీరు ఇంకోసారి గన్నవరం వెళ్ళు అంటారు. ఆ విధంగా చెప్పేసరికి ఇక్కడ మనల్ని ఏదో ఒక టైర్ కనుక గాలి పంచర్ అవుతే తీసి ఇంకొక స్టెఫ్నీ టైరు ఆ సమయానికి ఉపయోగించుకోవాలనే విధంగా మనం ఉపయోగించుకుంటున్నారు. మనకు ఒక సరైన బేసు, ఎందుకంటే నెహ్రూ గారి రాజకీయం మొత్తం గారా విజయవాడ చుట్టుపక్కలే జరిగింది. ఆయన మనుషులు కానివ్వండి, ఆయన ఇదంతా గారా. ఈరోజు నన్నే ఒక గాలిపట్టంలాగా అటెళ్ళు ఇటెళ్ళు అని చెప్పిన అంటుంటే ఈరోజు నమ్ముకున్న వాళ్ళందరూ గారా వాళ్ళకి సరైన దారి ఏమీ లేకుండా
అందరూ నష్టపోతున్నారు కాబట్టి ఇది కరెక్ట్ విధానం కాదు అని చెప్పిన ఒక ఉద్దేశంతో అక్కడ కంఫర్టబుల్గా లేదు కాబట్టి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కౌరు పంపిస్తాం. తెలుగుదేశం పార్టీలో మొన్న చనిపోయిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా చనిపోయిన మాగంటి గోపీనాథ్ లాంటి వ్యక్తి కొన్ని సంవత్సరాల పాటు తొలినాళ్ళల్లో ఆ తెలుగు యువత, రాష్ట్ర తెలుగు యువత అలాంటి పోస్ట్ మీకు, అదే రాష్ట్రానికి సంబంధించిన ఒకటే పోస్టు, యువతకు సంబంధించి అంత పోస్టు మీకు దాంట్లో కూర్చోబెట్టినా కూడా మీరు నమ్మక ద్రోహం చేశారనే ఆరోపణ ఉంది. దీంట్లో నమ్మక ద్రోహం అదేం ఉండదండి సార్. దీంట్లో నమ్మక ద్రోహం నేనేమి నమ్మక ద్రోహం చేయలేదే. నేను చెప్తున్నా కదా, 3 సంవత్సరాల్లో నేనేమన్నా పనులు పొంది లేకపోతే ఇంకేమన్నా ఆర్థికంగా నేనేమన్నా ఓగా లాభాలు సంపాదించి చేస్తే మీరు నమ్మక ద్రోహం అనొచ్చు. కానీ నేను గురువేల్లో ఏప్రిల్ 11 ఎలక్షన్ అయితే మార్చ్ 15 నన్ను పంపించడం జరిగింది. కేవలం ఆ 25-28 రోజుల్లోనే, అంటే నా స్థాయికి మించి అక్కడ ఎలక్షన్ చేసాం, ఖర్చు పెట్టి అన్నీ చేసాం. ఈరోజు మీరు ఏదో ఒక పదవి ఇచ్చారు కదా అని చెప్పని, భుజం మీరు చేసేసారు కదా అని చెప్పని ఎటు పంపిస్తే అటు వెళ్ళిపోయే విధానమైన ఇది కాదు. మేము అడిగింది ఒకటే, మాకు ఒక బేస్ ఏర్పాటు చేయండి. ఉన్నారు తెలుగుదేశంలో చాలామంది అలాగా పదవులు చేసి ఏదో మైక్ ముందు మాట్లాడే వాళ్ళు. నేను అది కోరుకోలేదు. ఒక బేసు తర్వాత మమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళ కోసం సరైన న్యాయం చేయమని కోరటం జరిగింది. అది చేయలేరని చెప్పని నాకు అనిపించింది, నాకు కంఫర్టబుల్గా లేదనిపించింది. సరే అని చెప్పి నేను ఇంకా నా డెసిషన్ నేను తీసుకుని నేను ముందుకెళ్తాం జరిగింది. మీరు తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరటం వెనుక ఆ పరిణామాలు మీ బాబాయ్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర గారి రాజకీయ భవిష్యత్తు కూడా కొద్ద కుదుపుకు లోనైంది అనేది దాంట్లో కొంత నిజం ఉందా? 95 నుంచి, అంటే మేము కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళ తెలుగుదేశం పార్టీ నుంచి, వాళ్ళ రాజకీయం వాళ్ళది, మా రాజకీయం మాదే. మా రాజకీయంతో ఈ రోజు వాళ్ళ రాజకీయానికి సంబంధం లేదు, వాళ్ళ రాజకీయాలతో మాకు ఈ రోజు సంబంధం లేదు. అన్ని సంవత్సరాలు పనిచేసిన ఆయనకి టికెట్ ఇవ్వకపోవడానికి నా వల్ల కారణం అంటే ఇంతకన్నా దారుణం, అది ఇంతకన్నా నమ్మక ద్రోహం నాకు తెలిసి ఉండదు. అవునా కదా, మీరే చెప్పాలి. రమణ గారు దగ్గర నుంచి అప్పుడు ఆ రోజు చంద్రబాబు గారితో వెళ్ళారు, నెహ్రూ గారు రామారావు గారితో ఉన్నారు, రామారావు గారి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అంటే మా రాజకీయం వాళ్ళ రాజకీయం వేరు. మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు. కానీ ఈరోజు ఆయన టికెట్ మరి ఏ కారణం ఇవ్వలేదు నాకు తెలియదు, కానీ టికెట్ ఇవ్వనప్పుడు అవినాష్ని కారణంగా చూపిస్తే మాత్రం ఇంకెంతకన్నా దారుణం, ఇంతకంటే నమ్మక ద్రోహం నాకు తెలిసి ఇంకెవరి దగ్గర చేయరని చెప్పి నేను అనుకోవచ్చు. అన్ని సంవత్సరాలు కష్టపడి అన్ని కేసులు పెట్టించుకుంది. మిమ్మల్ని వైసీపీలోకి తొలుత ఆహ్వానం పంపింది ఎవరు? ఆహ్వానం తర్వాత మీరు మీ నాయకుడిని కలుసుకున్నప్పుడు ఆ తొలి పలుకులు సంభాషణ? నాకు పెద్దలు సుబ్బారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి, అంటే ఉన్న పరిచయంతో సుబ్బారెడ్డి గారు వాళ్ళ ద్వారా వచ్చిందండి. తర్వాత ఎప్పుడైతే సార్ని కలిసానో, నమ్మండి నమ్మకపోండి, నేనంటే ఒక ఆలోచనతో వెళ్ళా. ఏ విధంగా గౌరవిస్తారు, ఏ విధంగా దగ్గర తీసుకుంటారు, అంటే ఇచ్చిన మాట వెంటనే అవుతుందా, లేకపోతే కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత అనే ఒక ఆలోచనతో వెళ్ళా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న గొప్పతనం, ఒక్క వ్యక్తి ఆయన నమ్ముకొని వస్తున్నారు అంటే అతనికి మనం పూర్తి స్థాయిలో మనం అండగా ఉండాలని చెప్పిన ఒక ఆలోచన, వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి గారి. దానికి ఉదాహరణ నేను వెళ్ళిన వెంటనే ఇంకా నాకు కండువా గారికి అప్పల. ఆ రోజు 2019 ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బావకుమార్ గారు ఉన్నారు. లోపలికి రాగానే ఫస్ట్ మాట జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి ఇంకా కండువా గారికి కప్పకుండానే, బావకుమార్ ఇప్పటి నుంచి ఈస్ట్ కాన్స్టిట్యున్సీ అవినాష్ చూసుకుంటారు. అప్పుడు బావకుమార్ గారు కూడా ఉన్నారా? ఉన్నారు, ఆయన అక్కడే ఉన్నారు. ఈ రోజు నుంచి ఈస్ట్ కాన్స్టిట్యున్సీ అవినాష్ చూసుకుంటారు, నీకు ఇంకేమైనా ఉంటే నేను చూస్తాను అని చెప్పని అప్పుడు అధికారులందరి దగ్గర ఈస్ట్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే మనం చేసే కార్యక్రమాలు ఇష్యూస్ అన్నింటిలో గారా అవినాష్తో మీరు మాట్లాడండి, తన దగ్గర మీరు పరిధిలో తన ఇష్యూస్ చెప్తే దాని పరిధిలో తీసుకొని చెప్పని అధికారులు గారు చెప్పిస్తాం. ఆ రోజు ఆయన చెప్పిన విధానం,
ఇచ్చిన మాట ప్రకారం 5 సంవత్సరాలు తూర్పు నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఆ రోజు ఆయన అంత భరోసా, ఆయన అంత ప్రోత్సాహం అందించారు కాబట్టే ఈ తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎవ్వరూ అంటే 14 నుంచి 19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 5 సంవత్సరాలు వాళ్ళు ఎంత మోసం చేసినా లేకపోతే ఏమి చేసినా మొన్న 5 years 19 to 24 మీరు ఒక్కసారి మొత్తం ఈస్ట్ కాన్స్టిట్యున్సీ మ్యాక్సిమం 80% డెవలప్మెంట్ వర్క్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఏ పని అడిగితే ఆ పని, ఏ రోడ్డు కావాలన్నా ఏది కావాలన్నా వెంటనే శాంక్షన్ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే. ఆ విధంగా ఆయన ఇచ్చారు ప్రోత్సాహం అధికారులు అందరితో నమ్ముకున్న వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం చేయటం అనేది మీరు నమ్మారు, ఫీల్ అవుతున్నారు. అదే నిజం మరి ఫీల్ అవుతుంది, అదే నిజం. మరి బావకుమార్ మీకంటే ముందు నమ్ముకున్నాడు. ఉన్న బావకుమార్ పదవిని పీకేసి ఆయనకి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఆయనకు అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి, స్వయంగా అన్యాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి కదా. సిటీ ప్రెసిడెంట్ ఇచ్చారుగా బావకుమార్ గారికి. అదే రోజు నాకు ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ చేస్తే బావకుమార్ గారికి సిటీ ప్రెసిడెంట్ ఇచ్చారు. సిటీ ప్రెసిడెంట్ పార్టీ పదవి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఇది గారు నాకు పార్టీ పదవే. ఇన్ఛార్జ్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నాకు పార్టీ పదవే. మీరు ఆ రోజు అధికారంలో ఉంది, అది ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే లాగా, మంత్రి కాకపోయినా మంత్రి లాగా మీకు పూర్తి స్థాయి వెసులుబాటు ఆ రోజు. ఆయనకి 3 కాన్స్టిట్యున్సీలు గారా నువ్వు జాగ్రత్తగా అన్ని ఫాలో అప్ చేసుకొని చెప్పని బావకుమార్ గారు చెప్పారు. ఆయనకి ఏదో నామినేటెడ్ పోస్టు ఆల్రెడీ లిస్ట్లో ఉన్నదాన్ని మీరేదో కావాలని ఆపిచ్చారనేది నిజం ఉందా? అది పూర్తి అవాస్తవం. అదేంటంటే ఆయన ఫీల్ అయ్యారు, ఏదో మేమేదో ఆపిచ్చామని చెప్పని బావకుమార్ గారు ఫీల్ అయ్యారు, కానీ అది పూర్తి అవాస్తవం. మరి ఎందుకు రాలేదో ఆ కారణాలు ఏంటో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం నాకు ఆ రోజు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు బావకుమార్ గారికి సిటీ ప్రెసిడెంట్ ఇచ్చారు. 3 నియోజకవర్గాల పార్టీ నువ్వే చూసుకోవాలని చెప్పని చెప్పారు. మరి తర్వాత మరి ఆయనకైతే మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు. మరి ఎందుకు అయ్యారో కానీ ఆయన చివరిలో పార్టీ మారిపోవటం మరి జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టూ ఉన్న కమ్మారు కాకుండా తతిమావారిని కమ్మద్వేషిగా అనేది ఉంటుంది అనేది ఆ ఆరోపణ నిజమేనా? సార్ ఒకటి సార్, నేను మళ్ళీ చెప్పుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కమ్మారు వ్యతిరేక అనేది ఒక విష ప్రచారం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మనకు ఒక బ్యాక్ బోన్ కావాలి, 19లో 23 సీట్లు వచ్చినాయి, మనం ఓడిపోయాం అన్నప్పుడు ఒక బ్యాక్ బోన్ కావాలన్నప్పుడు ఒక విష ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మ వ్యతిరేకం అని చెప్పని అది చివరికి అయ్యేసరికి ఆ ఇంజెక్షన్ చివరికి అయ్యేసరికి మొత్తం అంతా పాకిపోయింది. కానీ నేను నిర్మోహమాటంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి కులాలు మతాలతో సంబంధం లేదు. ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒకటే చెప్పారు, అవినాష్ నా స్నేహితులు చాలామంది కమ్మారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారితో చాలామంది కమ్మారు సన్నిహితంగా ఉన్నారు, నేను చంద్రబాబుకి వ్యతిరేకం అయితే నేను మొత్తం కమ్మారికి ఎందుకు వ్యతిరేకం అవుతాను? ఈరోజు నన్ను వ్యతిరేకించే ఈనాడు, ఆంధ్రజ్యోతి లేకపోతే TV5కి వ్యతిరేకం అయితే నేను మొత్తం కమ్మారికి ఎందుకు వ్యతిరేకం అవుతాను? నేను వ్యక్తులకు వ్యతిరేకం. వాళ్ళు తెలుగుదేశం, మన వైసీపీ, వాళ్ళ విధానాలు వేరు, మన విధానాలు వేరు, వ్యతిరేకం. కానీ ఒక వ్యక్తికి వ్యతిరేకం అయితే దాన్ని మొత్తం ఒక కులానికి వ్యతిరేకంగా కావాలని చెప్పని ఒక విష ప్రచారం గడిచిన 5 సంవత్సరాల్లో మీలాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే అలాంటి ఛానల్స్ వాళ్ళు కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇది చేసుకోవటం కోసం మీరందరూ ఆయన మీద ఆ ముద్ర వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇప్పటికీ చెప్తున్నా, ఈ విజయవాడ నగరంలో నేనే సాక్ష్యం, 5 సంవత్సరాల్లో ఎంతోమంది కమ్మారు వ్యాపారవేత్తలు లేకపోతే బిజినెస్ మ్యాన్లు కానివ్వండి ఎంతోమంది పనులు చేయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో నా ద్వారానే. కానీ చివరికి వచ్చేసరికి పనులు చేయించినారు కదా, చివరికి వచ్చేసరికి ఇదే మాట్లాడారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? నేనే సాక్ష్యం. పెద్ద వాళ్ళందరూ
ప్రతి ఒక్కరి గారే జగన్మోహన్ రెడ్డి గారితో పనులు చేయించుకున్నది. ఈరోజు అది పరిస్థితి ఏంటి? అపాయింట్మెంట్గా దొరకట్లే చంద్రబాబు గారి దగ్గర. ఆ రోజు 3ంటికి వెళ్తే 3:30 బయటకు వచ్చేసేవారు పనులు చేయించుకుని. ఈసారి రాబోయే కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కమ్మారు వ్యతిరేక అయితే పనులు చేసి పెట్టేవారా? నేను మీకు ఒకటి చెప్తున్నా. ఈరోజు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మా కాలనీ ప్రాంతం అంతగా రోడ్లు వేసాం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా మా పార్టీ అయినా వ్యతిరేకం అయితే మనకు ఓట్లు పరవని చెప్పని మేమైనా అభివృద్ధి చేయకుండా ఉన్నామా? ఇదివరకు గజం 20,000 ఉంటే ఈరోజు 70,000, 60,000, 70,000, 60,000 ఉంది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధే. ఓటింగ్ దగ్గరికి వచ్చేసరికి కమ్మారు లేకపోతే వ్యతిరేకం చెప్పని ఆ అబద్ధ ప్రచారాన్ని పుష్ చేసుకున్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతిని కేవలం ఒక కులానికే పరిమితం చేసి వైసీపీ టాప్ టు బాటం ఆరోపణలు చేయటాన్ని ఎలా చూడాలి? సార్, ఏ రోజు గారా మా విధానం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకంగా ఏ రోజు గారు లేరు. అప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం రాష్ట్రం అంతా గారు అభివృద్ధి చెందాలని చెప్పిన ఒక ఉద్దేశంతో వైజాగ్ కానివ్వండి, అమరావతి కానివ్వండి, కర్నూలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సరే, ఎన్నికల సమయంలో ప్రజానికం దాన్ని అంగీకరించలేదని చెప్పి మేము అందరం గారు అనుకున్నాం. సరే, అయిపోయింది. ఈ రోజు గారా మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎక్కడో వేరే చోట కాదు, విజయవాడ నుంచి గుంటూరు మధ్యలో మనం కనుక క్యాపిటల్ ఏర్పాటు చేస్తే ఈ 2 నగరాలు గారా డెవలప్ అవుతాయి అనేది. ఇప్పుడు అమరావతి ఉంది అక్కడే కదా, రెండింటి మధ్యనే కదా. ఇది 70 కిలోమీటర్లు అవతల. ఎక్కడ 70? విజయవాడ విజయవాడ నుంచి అమరావతి వెళ్ళాలంటే ప్లేస్ లో నుంచి అటు అమరావతికి గుంటూరు విజయవాడ మధ్యలోనే కదా ఇప్పుడు ఉంది. ఇవాళ చెప్పడం ఏంటి? ఆ రోజు అసెంబ్లీలో నేను ఆహ్వానిస్తున్నాను, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆహ్వానిస్తున్నా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా అసెంబ్లీలో చెప్పారు. మేము చెప్పే గారు అదేగా. 30,000 ఎకరాలు కదా, ఇంకా కావాలన్నారు కదా. నేను చెప్పే గారు అదే. భూమికి సమ్మతించి ఆ రోజు నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి ఇల్లు కట్టుకుని నిన్న నేషనల్ మీడియాతో అది కృష్ణ గర్భంలో, నది గర్భంలో, రివర్ బేసిన్లో కడుతున్నారు, అది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా, విరుద్ధ ఆరోపణలు ఏంటి? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఆయన చెప్పింది చాలా క్లియర్గా చెప్పారు. విజయవాడ గుంటూరు మధ్యలో క్యాపిటల్ ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అది మా నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. ఈరోజు ఎక్కడో 70 కిలోమీటర్ల అవతలు తీసుకెళ్ళి ఇది చేస్తున్నారు. అది కాదు కావాల్సింది, ఈ 2 నగరాల మధ్య చేస్తే ఇక్కడి నుంచి ఏలూరు దాకా, అక్కడికి వెళ్తే చిలకపూడి దాకా డెవలప్ అవుతుంది అనేది మా పార్టీ స్టాండ్. దాని ప్రకారం మేము ఉన్నాం. సరే, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. పోయిన 5 సంవత్సరాలు పాపం మా అమరావతి రైతులు అందరూ గారు ఎన్నో పోరాటాలు చేశారు. 18 నెలల 19 నెలల కాలంలో ఒక్క కంపెనీ అన్న ఇక్కడ తీసుకొచ్చారే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. ఒక రకంగా చెప్పాలంటే మా విజయవాడ నగరాన్ని మొత్తం చంపేశారు. అమరావతి అని చెప్పని మా విజయవాడ నగరాన్ని మొత్తం చంపేశారు. సరే, ఏదన్నా అమరావతి కన్నా, మన పక్కన ఉన్న అమరావతి కన్నా ఒక మంచి కంపెనీ తీసుకొస్తారనుకుంటే అది గారా ఈ 19 నెలల కాలంలో తీసుకురాలి. అన్నీ వైజాగే. ఓకే, తెచ్చారు, మేము రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి, నేనేం కాదంతలా. అన్నీ వైజాగే తీసుకెళ్లారుగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ అదే అని చెప్తే వ్యతిరేకించుకున్నారు. ఈరోజు వాళ్ళందరూ ఏమయ్యారు? 3 రాజధానులు అనేది మా ప్రభుత్వ విధానం, 3 ప్రాంతాలు డెవలప్ చేయాలి అనేదాన్ని ఆ పల్లవి అందుకున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉద్యమంలో పాల్గొన్నారు, పాదయాత్రలు చేశారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వ్యక్తి తండ్రి సమానం ఈ రాష్ట్ర ప్రజలకి. ఏంటి మీ సమస్య అని చెప్పేసి ప్రభుత్వం తరపున ఒక వ్యక్తి ముఖ్యమంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేయటం కానీ, లేదా ఒక కమిటీ ఏర్పాటు చేసి
నేను చేయాలనుకుంటున్న డెవలప్మెంట్ ఇది అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేయడానికి కనీసం ఒక్క మనిషిని కూడా వాళ్ళ దగ్గరికి పంపించడం కానీ ఆ కమిటీని ఒక్కసారి ముఖ్యమంత్రితో సమావేశం అయ్యే ప్రయత్నం జరగకపోవటాన్ని ప్రజాస్వామ్యంలో ఎలా చూడాలి? సార్, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పిన ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. ఆ విధంగానే మీరు అన్నట్టుగా అమరావతి గారే రాజధాని. ఆ రోజు ఏమి అమరావతి రాజధాని కాదని ఎవరని చెప్పారు? అమరావతి రాజధాని కాదని ఆ రోజు ఎవరూ చెప్పలేదు, మేము గారే చెప్పలేదు. కానీ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి 3 ప్రాంతాలు, వైజాగ్లో కానివ్వండి, అమరావతిలో కానివ్వండి, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలులో కానివ్వండి, ఈ విధంగా పెడదామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. సరే, ఆ రోజు ప్రజా వ్యతిరేకంగా డెఫినెట్గా అందరూ వచ్చారు, బయటకు వచ్చారు. దానికి అనుగుణంగా సరే అదిగారు ఒక రీజన్ అని చెప్పని అనుకుంటే మొన్న ఎలక్షన్లో డెఫినెట్గా మేము అందరం గారు నష్టపోయాం. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఒకటే, నేను మీ ఇప్పుడు చెప్పిన అమరావతి క్యాపిటల్, ఎవరు కాదంట్లా. కానీ డెవలప్మెంట్ అనేది విజయవాడ నుంచి అమరావతి క్యాపిటల్ అనేది ఏ క్యాపిటల్? ఒకటే క్యాపిటల్. అమరావతి మా క్యాపిటల్. మా పార్టీ స్టాండ్ అంటే ఎటువంటి డీవియేషన్ గారు ఏం లేదు. ఒకటే క్యాపిటల్, అమరావతి క్యాపిటల్. కానీ మాది ఎక్కువ విజయవాడ నుంచి గుంటూరు మధ్యలో డెవలప్ చేయాలనేది మేమందరం కోరుకుంటున్నాం. రేపు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మా ప్రత్యేకమైన శ్రద్ధ గారు ఈ 2 మధ్య ఉంటుంది. రాజకీయాల్లో హింసకు తావు ఉందని మీరు భావిస్తున్నారా? లేదు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎటువంటి హింసకి తావు లేదా? ఎక్కడా లేదే. పార్టీ ఆఫీస్కి, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి, ఆ దాడి వెనుక మీరున్నారని మీ అనుచరులు, మీ ప్రధాన అనుచరులు అక్కడ తచ్చాడినట్టు సీసీ ఫుటేజ్లో ఉంది. దాన్ని ఏమంటారు? ఉందని చెప్పని అనుకుంటే కేసు పెట్టారు, సుప్రీంకోర్టులో బెయిల్ ఇచ్చారు, ఇంక అయిపోయింది కదా. ఇంక దాంట్లో ఏముంది? మీరు సుప్రీంకోర్టు వరకు తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి బెయిల్ తీసుకోవటం, సుప్రీంకోర్టు వరకు సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకునే అంత సుదీర్ఘ ప్రాసెస్లో మిమ్మల్ని టచ్ చేయలేదంటే మీ పేరు రెడ్ బుక్లో లేనట్టేనా? సార్, రెడ్ బుక్లో పేరు ఉందా లేదా అనేది నాకు తెలియదు. మరి ఆయన ఏం రాస్తున్నారో నేనే చూడలేదు కదా. మీ దాంట్లో ఆ రోజు తెలుగుదేశం కాదు సార్. ఒకటి సార్, రెడ్ బుక్లో ఉంటే చట్టం దాని ప్రకారం, రెడ్ బుక్ ప్రకారం చట్టం నడవదు కదా. నేను తప్పు చేశాను అనుకోండి, సుప్రీంకోర్టులో నాకేం వచ్చేది? నేను తప్పు చేయలేదని చెప్పని సుప్రీంకోర్టు వారు గారు భావించారు కాబట్టి నాకు బెయిల్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఎమ్మటే కాదు కదా, కూటమి ప్రభుత్వం వచ్చింది, హైకోర్టులో ఇచ్చారు. చాలా రోజులు హైకోర్టులో మేము వెళ్ళగానే ఇంటర్వ్యూ ఇచ్చారు. హైకోర్టులో దాదాపుగా 4-5 మంత్స్ నడిచింది. జూన్ నుంచి సెప్టెంబర్ దాకా హైకోర్టులోనే నడిచింది. హైకోర్టులో వాళ్ళు డినై చేశారు. పౌరుడిగా నాకు సుప్రీంకోర్టుకి వెళ్ళే హక్కు ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళాను. సుప్రీంకోర్టు కాదరా, ఇది వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టారని చెప్పి అన్నారు, బెయిల్ ఇచ్చారు. ఒక పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీదకి దాడిని మీరు ప్రస్తుతం పరిణతి చెందిన రాజకీయ నాయకుడి స్థాయిలో సమర్థిస్తున్నారా? అది తప్పు అనే భావన, పొరపాటు జరిగిందంటారా? సార్, దీంట్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బోసడిక్కే అని తిడతాం మీరు సమర్థిస్తున్నారా, సమర్థించట్లేదా? ఆ తిట్టడం సమర్థనీయం కాకపోయినప్పటికీ కూడా దానికి ఆన్సరు ఒకసారి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రి స్థాయిని బోసడిక్కే అంటే దాని అర్థం తెలుగులో నేను చెప్పలేను. ఆ విషయం మీకు తెలిసి ఏంటో అర్థం. అలాంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని తిడితే మరి ఎల్లినాళ్ళకి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఏం ఆవేశం వచ్చిందో, ఏం కోపం వచ్చిందో, మరి వాళ్ళు ఎల్లినాళ్ళు మీరు ఇంటర్వ్యూ చేయాలి. తిట్టడం తప్పు అనే భావనలో మీరు ఉన్నప్పుడు దానికి రియాక్షన్ విధ్వంసం, పట్టాభింటి మీదకి వెళ్ళి దాడి చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం, బేభత్సం చేయటం, ఒక పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేయటం అనేదాన్ని బోసడీకే లేదా అంతకంటే పెద్ద పదాలు తిట్టడం అనేదానికి రియాక్షన్ వైసీపీ విధానం ఇదేనంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే ఆ వ్యక్తి అలా తిట్టారో దాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు మనుషుల్లో కొంతమంది ఉంటారు. నాకేం ఆవేశం లేదు,
నేనే ఆవేశపడిన కాదు. కానీ ఇంకొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టంగా ప్రేమించే వాళ్ళు డెఫినెట్గా ఆవేశపడి ఉండొచ్చేమో ఆ నిమిషంలో. ఇప్పుడు మీరును ఇంకొక వ్యక్తి ఎప్పుడన్నా మాట పెరిగి నేను అరుచుకున్నారు అనుకోండి, అది నన్ను తిట్టారు కాబట్టి నేను అయినా గాంధీ మహాత్ములాగా నేను కామ్గా ఉండాలని చెప్పని కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండలేరు. వేరు పార్టీ మెకానిజం, కొంతమంది ఉంటారు, కొంతమంది వాళ్ళు వెళ్ళినది వ్యక్తులే, పార్టీ ఏం పంపించలేదే వాళ్ళని. పార్టీ పంపించకపోతే ఇప్పుడు ఎవరైతే మీ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్, మీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీ పార్టీ ఇన్ఛార్జ్, మీ సెంట్రల్ కార్యాలయం ఇన్ఛార్జ్, ఆయన నాయకుడు. ఆయన మామూలుగా చెప్పిన ఆయన ఇన్ఛార్జ్ ఎవరు? మా ఇన్ఛార్జ్ ఎవరు? మీ ఇన్ఛార్జ్ ఎవరైతే దీంట్లో ప్రధాన రోల్ పోషించారో, తెలుగుదేశం పార్టీ విధ్వంసం చేయటానికి ప్రధాన కారకుడు ఎవరైతే ఆ గ్యాంగ్ని అసలు ఎవరు లేరు రన్ చేశారు, ఎవరు ఆయనే కదా. ఎవరు ఏదో ఆర్గనైజేషన్గా చెయ్యాలి, ఇది చేయాలని చెప్పి ఎవరు అసలు ఏమి చేయాలి. ఆ మాటకి కొంతమందికి కోపం వచ్చింది, కోపం వచ్చిన వాళ్ళు వెళ్ళారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మీ నాయకుడు చంద్రబాబు గారిని కాల్చిపడేయాలి, ఉరిదీయాలి అన్నారు. 2 రోజుల క్రితం బుద్ధుందా, నువ్వు మనిషివేనా అని కూడా అన్నారు. గతంలో డీజీపీగా పనిచేసినటువంటి గౌతమ్ సవాంగ్ చెప్పు వేయటం కూడా నిరసన తెలపటం అనేదాన్ని మీ వర్ణన. మొన్న డీజీపీ గారిని, మా నాయకుల్ని, కార్యకర్తల్ని రోడ్డు మీద కొట్టుకుని తీసుకెళ్ళినప్పుడు మా దగ్గర పెట్రోలింగ్ వాహనాలు లేవని చెప్పని నవ్వితే, మరి ఎవరు మీలాంటి వాళ్ళు ఎందుకు, ఎవరు అలాంటి తప్పు భారతదేశంలో అలాంటి తప్పు అని చెప్పిన ఆ రోజు ఎందుకు మీరు ఎవరు మాట్లాడలేకపోతున్నారు? రప్ప అనే నినాదాన్ని అదొక జై శ్రీరామ్ లాగా మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అడ్డొస్తే మనల్ని ఎవరు ఆపేది, లేకపోతే అడ్డొస్తే తొక్కి పారేస్తామని చెప్పని పవన్ కళ్యాణ్ గారి డైలాగులు, బాలకృష్ణ డైలాగులు పెట్టినప్పుడు ఆ రోజు మీరందరూ ఎందుకు మాట్లాడలేకపోయారు? అన్ని ఆ రోజు ఆ డైలాగులు, అది సినిమా డైలాగ్, ఇది సినిమా డైలాగ్ అనేది ఇది సినిమా డైలాగ్ కంక్లూజన్. కానీ ఇది సినిమా డైలాగ్ అనేది ఆ రోజు మనల్ని ఎవరు ఆపేదని చెప్పని బ్యానర్లు, బైకుల మీద పోస్టర్లో పెట్టుకుని అన్ని ఇది చేసినప్పుడు మాట్లాడింది మీరు. ఈ రోజు ఏదేదో పుష్ప సినిమాలో డైలాగ్ పెట్టినారని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు? అడ్డొస్తే తొక్కు పరేస్తా నా కొరక అని చెప్పని బాలకృష్ణ డైలాగ్ పెట్టింది మీరు. ఈ రోజు రప్ప అని చెప్పండి అదేదో పుష్ప సినిమాలు మళ్ళీ ఇంకో డైలాగ్ పెట్టుకుని ఈ రోజు మీరు ఎందుకు, ఆ రోజు మీరు అందరూ ఎందుకు మాట్లాడలేకపోయారు? చేతిలో కత్తులు, యువత చేతుల్లో కత్తులు, ఎవరి చేతుల్లో కత్తుల్లో లేవు, అది బ్యానర్ ఉంది, దాన్ని మీరు కత్తి అనుకుంటున్నారు. వీడియో విజువల్స్ లో యువత చేతుల్లో కత్తులు పెట్టుకుని రప్ప అని చెప్పేసి కత్తులు చూపిస్తూ ఆఖరికి సుదీర్ఘకాలం తర్వాత సిబిఐ కోర్టుకి మీ నాయకుడు మొన్న వెళ్ళినప్పుడు వాయిదాకు కూడా కోర్టు ముందు కూడా రప్ప ప్లకార్డులు పట్టుకొని అంటాం. దాన్ని ఒకసారి రప్ప లేకపోతే ఏదో మేము చేస్తామని చెప్పని దాన్ని ఎవరు గారు సమర్థించరు. కానీ ఒకటి, అది సినిమా డైలాగు వాళ్ళు పెట్టుకున్నారు. అంతకుముందు నేను చెప్తున్నాను కదా, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది మనల్ని ఎవరు రాపేదని చెప్పని డైలాగ్ పెట్టినప్పుడు అది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్, ఆ రోజు అది తప్పు, ఇది తప్పైతే అది తప్పే. మీరు 5 సంవత్సరాలు రాజ్యాధికారంలో ఒక బాధ్యతాయుతమైన పార్టీని నడుపుతూ ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా అప్పటికి ప్రతిపక్ష నాయకుడిగా 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి సెకండ్ లార్జెస్ట్ పార్టీగా గతంలో 5 సంవత్సరాలు అధికారం అనుభవించిన పార్టీకి బాధ్యత ఎక్కువ ఉంటుందా? అధికారంలోకి రాని ఒక జనసేనకు సంబంధించిన జనసేన నాయకుడు ఇట్సెల్ఫ్ ఒక సినిమా హీరో, ఆ సినిమా డైలాగ్కి ప్రస్తుతం రప్ప అని చెప్పేసి పొట్టేళ్ళు తర నరకటం, మీ నాయకుడికి రక్తాభిషేకం చేయటాన్ని ఒకే రకంగా ఎలా చూడాలి? అంటే బాధ్యత మీకు ఎక్కువ బాధ్యత కదా, దీంట్లో 2 నష్టం మీకే కదండి. సరే ఒకటి, రప్ప వల్ల నష్టాలు ఏమీ జరగవు, లాభాలు ఎవరికి ఏం జరగవు. అదేంటంటే ఒక సినిమా డైలాగు వాళ్ళు ఎవరు అభిమానం కొద్ది పెట్టుకున్నారు. బాధ్యతగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి మేము ప్రజలతో కలిసి పనిచేస్తున్నాం, అది మా బాధ్యత. సరే, ఈ రప్పాలు అంటారా, ఏదో వాళ్ళు ఎవరో అభిమానంగా పెట్టుకున్నారు, సినిమా డైలాగు పెట్టుకున్నారు, మేమేమి ఎక్కడ దాన్ని ఏం ప్రోత్సహించట్లేదే, ఎవరైనా చెప్పినా తప్పే అని చెప్పని మా దృష్టికి వస్తే మేమే ఖండిస్తున్నాం తప్పని. కానీ నేను చెప్పేది గత 5 సంవత్సరాలు, అప్పుడు వాళ్ళు ప్రతిపక్షమేగా, 23 తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 23 స్థానాలు వచ్చిన తెలుగుదేశం, మీరు ఇందాక అన్నారు కదా 11 స్థానాలే మీకు వచ్చినాయి అని చెప్పని. ఆ రోజు తెలుగుదేశానికి 23 స్థానాలే వచ్చినప్పుడు తెలుగుదేశానికి
రాజకీయాలు కాదు సార్ గెలుచుకోవటం కాదు నెంబర్ కాదు మీరే అంటే నేను అంట్లా 11 మీరు మమ్మల్ని ఏమన్నారు కాదు సార్ మీరు మమ్మల్ని ఏమన్నారు ప్రతిపక్ష 11 స్థానాలు ప్రతిపక్ష హోదాగా రాని మీకు అన్నప్పుడు 23 స్థానాలు వచ్చిన ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది. వచ్చిన వాళ్ళు ఏంటి తొక్కేస్తాం అని చెప్పినారు బాలకృష్ణ గారు. అడ్డొస్తే తొక్కేస్తాం నారదేస్తాం అని చెప్పిన ఆయన బాలకృష్ణ గారు డైలాగ్ పెట్టినప్పుడు మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు సార్? మీరు జనసేనని మరి ఇందాక మీరు అన్నారు జనసేన అనేది ఏమీ లేదు, ఒక సీటు గారికి గెలవలేదని చెప్పండి. మరి ఇప్పుడేమో తెలుగుదేశానికి అసలు జనసేన లేకపోతే తెలుగుదేశం లేదంటున్నారు. మరి వాళ్ళు ఆ రోజు పెట్టినప్పుడు మీరందరూ ఎందుకు మాట్లాడలేకపోయారు? మెడికల్ కాలేజీల విషయంలో ఏదైతే ఒక పాలసీ పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజ్ అనే దానికి సంబంధించి కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం కింద మెడికల్ కాలేజ్ అలాట్మెంట్ జరిగింది. దాంట్లో మీరు అధికారంలో ఉండగా స్టార్ట్ చేసిన కాలేజీలకు సంబంధించి 50% సీట్స్ బి కేటగిరీ, సి కేటగిరీ ప్రైవేట్కి అమ్మటం, ఆ వచ్చిన డబ్బులతో కాలేజీ నిర్వహణ, నాణ్యమైన విద్య అనేది మీరు తీసుకొచ్చిన జీవో. దాన్ని ఇప్పుడు పీపీపీ అనే మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేదాన్ని మీరు పూర్తిగా వ్యతిరేకించారు. కోటి సంతకాల సేకరణ అన్నారు, గవర్నర్కి వినతిపత్రం ఇచ్చారు. మీరు ఏదైతే ఒక పార్టీ తరపున ఒక స్టాండ్ ఏదైతే మీరు తీసుకున్నారో దాన్ని ఇది మా విధానం అన్నారు. అయితే ఒక పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎవడైనా మా మాట వినకుండా ఏ వ్యక్తి అయినా ఎవడైనా ఆ కాలేజీలు కనుక తీసుకుంటే వాడిని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లో జైల్లో పెట్టిస్తాం అనే బెదిరింపుని ఎలా చూడాలి? ఎవడైనా ప్రజల ఆస్తిని వాళ్ళ సొంతానికి తీసుకుని నష్టం చేకూరిస్తే తప్పకుండా స్కామ్ చేసేవాడిని జైల్లో పెట్టిస్తామని ప్రతిపక్ష నాయకుడిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. తప్పే ఉంది? అది స్కాము, అంత స్కాము. ఆ స్కామ్లో మీరు పాలు పంచుకుంటే డెఫినెట్గా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాంట్లో తప్పే ఉంది? సాక్షి పత్రిక కానీ, భారతీయ సిమెంట్ కానీ, క్యార్మిల్ ఏషియా కానీ, ఒక 10ల సంఖ్యలో పవర్ ప్లాంట్లు కానీ, ఇవి మొత్తం కూడా సక్రమంగానే దశాబ్దాల పాటు కష్టంతో ఏర్పరిచిన సంస్థల, స్కామ్ నుంచి పుట్టిన సంస్థల. సార్ అలాంటప్పుడు నేను హెరిటేజ్ గురించి ఇంకా సంస్థల గురించి మాట్లాడితే ఇంకా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది సార్. కానీ ఇక్కడ ఇష్యూ వచ్చేసి మీరు మెడికల్ కాలేజ్ గురించి చెప్పారు, వాళ్ళకి ఎందుకు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పారు. నేను నిర్మోహటంగా చెప్పాను అది స్కామ్లో మీరు పాలు పంచుకుంటే తప్పకుండా చట్టం ముందు నిలబడతామని చెప్పని అన్నారు. కాబట్టి అందరు దండం పెట్టి మాకు ఆ స్కామ్లో మా పాత్ర ఎందుకు, రేపు మళ్ళీ అలాగో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కాబట్టి మాకెందుకు వచ్చింది గోల్ అని చెప్పని ఎవరు పాలు పంచుకోవడం లేదు. నిజంగా అది మీరన్నట్టు చంద్రబాబు గారు వాళ్ళు నిజంగా ఇది చేసినట్టు మంచిదే అనుకోండి, వచ్చేవారుగా. ఎవరు వచ్చారు? అది తప్పు జరుగుతుంది, స్కామ్ కాబట్టి వీళ్ళు ఎలాగో ఈ 3 సంవత్సరాల్లో మొత్తం సర్దేసుకుంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మనం చేసిన తప్పులకి మళ్ళీ మనం బాధపడతాం ఎందుకని చెప్పని అందరూ దండం పెట్టి నమస్కారం పెట్టి మాకు వచ్చేది వైసీపీ ప్రభుత్వం అనేది కన్ఫామ్గా ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. అంత కాన్ఫిడెన్స్ ఏంటి మీకు? ప్రజలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, సంక్షేమం, ఈ 19 నెలల కాలంలో ప్రజానీకానికి ఏమీ దొరకకపోవడం. 11 అంటే మీకు కోపం వస్తుంది. ఇదే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకి ఎందుకు పరిమితం చేశారు? దేనికి? మీరు చెప్పిన అబద్ధాలకి. 5 సంవత్సరాలు మీలాంటి వాళ్ళు, లేకపోతే ఎల్లో మీరే చెప్పిన అబద్ధాలకి, లేకపోతే అది గాలో ఈవీఎంలో కూడా మాకు తెలీదు. అంటే ఈసారి ఈవీఎంలు మీరు సెట్ చేస్తున్నారు ఏంటి? ఈవీఎం సెట్ చేస్తుంది కదా సార్. ఒకటి ఏంటంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పోయిన 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు మాకు ప్రతిపక్షం మీరే. మీడియానే మా ప్రతిపక్షం. పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అబద్ధపు ప్రచారం, ఏమీ చేయట్లేదు, లేకపోతే కులాలకి మతాలకి వ్యతిరేకంగా జరగంది గారే జరిగినట్టుగా. మీడియాకి అంత శక్తే ఉంటే, లేకపోతే పుస్తకాలు వేసి విద్వాంసం అని చెప్పని పుస్తకాలు వేసి
ఇవన్నీ చేశారు కాబట్టి విధ్వంసం అనేది 600 మీరు ఆ టాపిక్ తీసుకొచ్చారు నాకు కాదు, గుర్తులేదు, మీరు గుర్తు చేశారు పర్లా టాపిక్. విద్వాంసం అని చెప్పని పుస్తకాలు వేశారు కాబట్టి నిజంగానే చాలామంది ఓహో అని చెప్పనే విధంగా సరే చివరిలో చదివారా మీరు విధ్వంసం పుస్తకం? చాలా మంది చదవాలి కదా, 600 పేజీల పుస్తకం అది. ఆ రాసిన ఆయన ఎవరు, దాంట్లో ఏముంది, నిజాలు ఉన్నాయా లేదో కాపీ తెప్పించుకుని చదివి మీరు ఎన్నికల ప్రచారంలో దాంట్లో ఇది తప్పు ఉంది అని చెప్పేసి సాక్ష్యం చూపించి అలా చెప్పి అచ్చగా మీరు సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు మీరు రాస్తే దాన్ని చదివి దాన్ని మీరు అచ్చంగా సాక్షి చదవడం, సాక్షి టీవీ, సాక్షి పత్రికే చేస్తే మీకు నిజాలు ఎలా తెలుస్తాయి? మేము అన్నీ చదువుతాం, కానీ ఒకటి మాకు తెలుసు కదా ఏది నిజం ఏది అబద్ధం, ఏది జరుగుతుందో ఏది జరిగిందో ఏది జరగలేదో. మీరు జిల్లాకి వైసీపీ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. తిరువురు శాసనసభ్యుడు కొలిక్పూటి శ్రీనివాస్ని మీరు ఎప్పుడు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు? అఫీషియల్గా ఏమైనా టచ్లో ఉన్నారా, మీతో మాట్లాడుకుంటూ ఉంటారా? ఆ రోజు తిరువూరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎలక్షన్ బై ఎలక్షన్ దానికి చైర్మన్ దానికి వెళ్ళినప్పుడు నేను ఆ రోజు చూస్తామే కానీ ఆ హడావిడిలో చూస్తామే కానీ ఈ రోజు దగ్గర మాకు ఆయనకి సంబంధంగా లేదు. మాకేం అవసరం, మాకెందుకు అవసరం? మీరు జిల్లా నాయకుడిగా ఉన్నారు, పార్టీ అధ్యక్షుడిగా, కానీ అక్కడ కొలిక్పూడి శ్రీనివాసరావు గారు మీ వైసీపీతోనే ట్రావెల్ చేస్తున్నాడు అనేది అక్కడ తెలుగుదేశం నిజం లేదా? మా నాయకులు ఎవరితో ట్రావెల్ చేయట్లేదే. మా తిరువూరుకి మా నాయకుడు స్వామిదాస్ గారు, మా మండల అధ్యక్షులు, మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ స్వామిదాస్ గారితోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేశినేని నాని గారు మాజీ ఎంపీ మీ పార్టీలో ఉన్నట్ట లేనట్ట? ఆయన రాజకీయం నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నారు కాబట్టి. బ్రేక్ అంటే హాలిడేసా? బ్రేక్ అంటే ఆయన రాజకీయంగా కొన్ని రోజులు తప్పుకోవాలనుకున్నారు. 2 రోజుల క్రితం ప్రస్తుత తిరువురు శాసనసభ్యులు కొలిపూడి శ్రీనివాసును మాజీ ఎంపీ కేశినేని నాని గారు 2 గంటలు భేటీ అయ్యారనేది. ఎవరో చనిపోయినప్పుడు వాళ్ళ దినం కార్యక్రమంలో కలిశారు. మీకు డేటా ఉంది అయితే? ఎందుకు తెలియదండి. ఓకే, ఎందుకు ఈ జిల్లాలో ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటుంది. కులాల మధ్య ఐక్యతకి మీరిచ్చే సూచనలు ఏంటి? సార్, ఒకటి, ఈరోజు జనరేషన్ కులాలు లేకపోతే మతాలు పరంగా ఎవరు ఆలోచించట్లా. ఇదివరకు విజయవాడ నగరంలో స్టూడెంట్ పాలిటిక్స్ ఉంది. ఆ స్టూడెంట్ పాలిటిక్స్లో కానీ ఇదివరకు మీకు గుర్తే ఉంటుందేమో, సి మీట్లని, కే మీట్లని చెప్పని జరిగింది 2009, 10, 2008 ఆ టైంలో. కానీ మీరు ఎవరో చూడండి, ఈరోజు జనరేషన్ అంతా గారా 4 years ఇంజనీరింగ్ చదువుదామా, అమెరికా వెళ్ళిపోతామా అనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి ఆలోచన లేకపోతే కులాల పరంగా చేసే యువకులు కానివ్వండి, లేకపోతే ఇది విజయవాడ ఎవరికి లేదు, మాకు అస్సలు లేదు. నన్ను నెహ్రూ గారు, ఈరోజు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గారా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, కమ్మ అందరూ ఒకళ్ళని కాదు, ఓసీ అందరూ గారా ఈరోజు మా చుట్టుపక్కల ఉన్నారు. అలాంటి కులాలు మతాలు విడదీసే ఆలోచనలు లేకపోతే డిస్టర్బెన్స్ పెట్టే ఆలోచన ఎవరికి లేదు. అలాంటి ఆలోచన ఉన్నది గారా దయచేసి అలాంటి ఆలోచనలు పెట్టుకోమాకండి. విజయవాడ నగరం కులాలకి మతాలకు అతీతంగా అన్ని విధాలుగా ముందుకెళ్తాం గారు జరుగుతుంది. మీ రాజకీయ భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? ఒకటే, నేను గతంలో గారు చెప్పాను, ఇప్పుడు గారు చెప్తున్నాను. నెహ్రూ గారు లాగా 5 సార్లు ఈ జిల్లాలో ఇప్పటిదాకా ఆయనలాగా ఎమ్మెల్యే అయింది ఎవరు లేరు. ఒకే నియోజకవర్గం నుంచి ఆయనలాగా 5 సార్లు ఎమ్మెల్యే అవ్వాలనేది ఇది ప్రతి ఒక్కరికి, మనల్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళందరి ద్వారా న్యాయం చేయాలనేదే మా ముందున్న లక్ష్యం. రేపు 2029కి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలనేది మా ముందున్న ఆశయం. మీరు స్టార్టింగ్లో క్లెయిమ్ చేశారు విజిల్ లక్ష్యం, అది కొంత అసౌకర్యమైనటువంటి మీరు అనుకునే భావన. దాన్ని నేను విజిల్ ప్రేక్షకులు కోసమైనా సరే వివరణ ఇవ్వాలి. జర్నలిజం పరమావధి ప్రజా ప్రయోజనం. విజిల్ దానికి పూర్తిగా కట్టుబడి ఉంది. ఏ పక్షం వహించటం కానీ, ఎవరి మోచేత నీళ్లు తాగి వాళ్ళకి భజనలు బాకాలు ఓదాల్సిన అవసరం విజిల్కి లేదు. విజిల్ పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్గా అందరి వాయిస్
ప్రతిపక్షం అధికార పక్షం వాస్తవాలు ఏంటి అనే దాన్ని నిజాన్ని నిర్భయంగా ప్రజల దృష్టికి తీసుకెళ్ళటానికి విజిల్ శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది అనేది మీ ముఖంగా ఈ ఇంటర్వ్యూ సాక్షిగా విజిల్ ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం. మీ సమయాన్ని ఇంత సమయం విజిల్ కోసం వెచ్చించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.